ఫ్రెండ్స్, నా పేరు ఫయాజ్ అహ్మద్. ఈరోజు నేను మీకు స్టూడెంట్స్కి 10 బెస్ట్ పార్ట్ టైం జాబ్స్ ఐడియాస్ చెప్పబోతున్నానండి. అదేందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కోచింగ్ సెంటర్ అండి. సో కోచింగ్ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతి స్టూడెంట్ ఏదో ఒకటి 2-3 సబ్జెక్ట్స్ లేదంటే ఒక సబ్జెక్ట్ పైన మంచి స్ట్రాంగ్గా అతని గ్రిప్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని అతను ఓన్గా కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదో కోచింగ్ సెంటర్లో సో కన్సల్ట్ అయ్యి అక్కడ పార్ట్ టైం కూడా జాబ్ చేయొచ్చు. సో ఇక్కడ సబ్జెక్టే కాదు, ఏదో ఒక హాబీ ఉన్నా మనం కోచింగ్ టీచ్ చేయొచ్చు. జస్ట్ లైక్ యోగా, లేకపోతే జిమ్, లేకపోతే కరాటే టైపు మొత్తం హాబీస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. దాన్ని బేస్ చేసుకుని కూడా మనం కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయొచ్చు, పార్ట్ టైంగా స్టార్ట్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్. సో యూట్యూబ్ చాలా ఈజియెస్ట్ వేలో యూట్యూబ్ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ కొన్ని మంచి టాపిక్ బేస్ చేసుకుని మన హాబీస్ ఉండొచ్చు, లేదంటే సబ్జెక్ట్ ఉండొచ్చు. సో దానిపైన మనం యూట్యూబ్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి గూగుల్ యాడ్సెన్స్ ద్వారా చాలా ఈజీగా మనీ సంపాదించవచ్చు. సో ఈ యూట్యూబ్ ద్వారా నాకు కూడా మనీ వస్తుంది. సో మీకు ఈ కోర్స్ సంబంధించి ఉన్న డీటెయిల్స్ కావాలంటే మాకు మెయిల్ పెట్టండి. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ వన్. యూట్యూబ్తో మనీ చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు గూగుల్ వాళ్ళు. ఇది జెన్యూన్ అండి. నెక్స్ట్ కంప్యూటర్ ట్రైనింగ్. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి, ప్రతి స్టూడెంట్కి ఏదో ఒకటి కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని అతనికి ఉన్న సబ్జెక్ట్స్ అవేర్నెస్ బేస్ చేసుకుని అది వన్ సబ్జెక్ట్ ఉండొచ్చు, లేకుంటే 3-4 సబ్జెక్ట్స్ ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకుని అతను పార్ట్ టైమ్ ట్రైనర్గా పోవచ్చు. సో నెక్స్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్. అలాగే మన ఇంట్లో కానివ్వండి, మన ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, లేదంటే మన రిలేటివ్స్లో కానివ్వండి, చాలా ఇళ్లలో మంచి కండిషన్లో వస్తువులు ఉంటాయి, బట్ వాటిని వాళ్ళు యూజ్ చేయరు. అలాంటప్పుడు వాళ్ళకి అప్రోచ్ అయ్యి సో ఒక 100 రూపీస్ అయ్యే వస్తువుని వాళ్ళకి సేల్ చేసి 90 రూపీస్ ఇస్తామని చెప్పి 10 రూపీస్ మనం పెట్టుకొని దాన్ని 100 రూపీస్కి సేల్ చేయొచ్చు. సో దానికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ OLX, కిక్కర్, లేదంటే ఫేస్బుక్, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీ క్లాసిఫైడ్స్ వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లో ఆ ఐటమ్, ఆ వస్తువు యొక్క ఫోటో అప్లోడ్ చేసి జస్ట్ దాన్ని కాస్ట్ పెడితే సో ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు వచ్చి పర్చేస్ చేసుకుని పోతారు. సో ఇది కూడా మంచి వితౌట్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఒక పార్ట్ టైం జాబ్ కూడా జాబ్ లాగా మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ సెంటర్ జాబ్స్. సో కాల్ సెంటర్ అంటే సిటీస్లో పెద్ద పెద్ద కాల్ సెంటర్స్ ఉంటాయి. అలాగే చిన్న చిన్న టౌన్స్లో కూడా కాల్ సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వోడాఫోన్ కంపెనీ ఉంది లోకల్లో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళకి ఒకరిద్దరు కాల్ సెంటర్ ఎంప్లాయీస్ కావాల్సి ఉంటుంది. సో కాల్ చేసి వాళ్ళకి బిల్స్ పే చేసే వాళ్ళకు, లేదంటే చిన్న చిన్న బ్రాడ్బ్యాండ్ కంపెనీస్ ఉంటాయి, కేబుల్ ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళకి బిల్ చేయడానికి సో కస్టమర్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తుండాలి. అది కూడా డిఫరెంట్ టైమింగ్స్లో ఇన్ఫామ్ చేస్తుండాలి. మార్నింగ్ టు ఈవినింగ్ కాల్ సెంటర్ జాబ్స్ ఉంటాయి లోకల్లో. సో దాన్ని బేస్ చేసుకుని కూడా మన టైం, మన ఏదైతే ఎడ్యుకేషన్ టైం ఉందో అది కాకుండా మన లీజర్ టైంలో మన పార్ట్ టైం జాబ్ కాల్ సెంటర్ జాబ్స్లో మనం చేసుకోవచ్చు. అది సిటీ అయినా కానివ్వండి, మామూలు టౌన్ అయినా కానివ్వండి. నెక్స్ట్ మనం ఓన్గా ఒక ఆన్లైన్ బ్లాగ్ క్రియేట్ చేసుకొని కూడా మనం అఫిలియేట్ మార్కెటింగ్ యూజ్ చేసుకుని సో గూగుల్ యాడ్సెన్స్ యూజ్ చేసుకుని మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది కూడా పార్ట్ టైంగా మన ఇంట్లో చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ వెబ్ డిజైన్ అండ్ హోస్టింగ్. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వెబ్ డిజైన్ అండ్ హోస్టింగ్ చాలా ఈజీగా మన ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు ఒక సిస్టమ్ ఉండి, నెట్ సెంటర్ ఉంటే, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, లేదు మన కస్టమర్ సైడ్లో కూడా మనం ఇది పార్ట్ టైం జాబ్గా చేసుకోవచ్చు. లేదు పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా మనం ఒక 2 hours 3 hours బేస్డ్ ఆన్ మన లీజర్ టైము మనం వెబ్ డిజైన్ అండ్ హోస్టింగ్ పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఫ్రీలాన్సర్ అంటే జనరల్గా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయండి. elance.com, freelance.com, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకు డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ వర్క్ చేసుకోవడానికి ఫ్రీలాన్సర్స్ని హైర్ చేస్తుంటారు. లేకపోతే మనకు తెలిసిన సర్కిల్లో, మనకు తెలిసిన కంపెనీస్లో కూడా మనం వాళ్ళకి అవసరం ఉంటే మనం ఫ్రీలాన్సర్ కూడా లాగా జాబ్ చేయొచ్చు. అది కూడా బెస్ట్ ఆప్షన్ ఫర్ పార్ట్ టైం జాబ్. నెక్స్ట్ గ్రాఫిక్ డిజైనర్. అంటే ఇక్కడ గ్రాఫిక్ డిజైనర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రోచర్స్, పాంప్లెట్స్, లేకపోతే ఇది షీట్స్, సో ఫోటో షీట్స్ క్రియేట్ చేసి ఫెస్టివల్స్కి, లేకుంటే మ్యారేజ్ ఫంక్షన్స్కో, లేకుంటే ఏ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్కో, కాలేజ్ ఫంక్షన్స్కో
ఏదో ఒకటి కంపెనీ ఫంక్షన్స్కో డిజైన్ చేసి ఇవ్వడం. ఇది జనరల్గా ఫోటో స్టూడియో వాళ్ళ దగ్గర, లేదంటే ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర, లేకపోతే పెద్ద పెద్ద వీడియోగ్రాఫర్స్ దగ్గర మనం పార్ట్ టైంగా కూడా వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కువ ఎంప్లాయీస్ కోసం ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళ దగ్గర చాలా ఈజీగా మనకు పార్ట్ టైం జాబ్ దొరికిపోద్ది. నెక్స్ట్ కాంటెంట్ రైటింగ్ ఆర్ ట్రాన్స్లేటర్. సో జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయండి. సో లోకల్లో కొన్ని పేపర్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఇంగ్లీష్లో లేకపోతే హిందీలో లేకపోతే వేరే లాంగ్వేజ్లో వచ్చిన కాంటెంట్, సో దాన్ని కన్వర్ట్ చేసి తెలుగులో లేదంటే వేరే లాంగ్వేజ్లో ఇస్తే, సో దాన్ని వాళ్ళు తీసుకుని మీకు డబ్బులు పే చేస్తుంటారు. లేకపోతే మీకు మంచి కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఏమైనా రాయాలనుకుంది, రచయితగా మీకు మీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్న మీరు రచయితగా కొన్ని కాలమ్స్ రాసి డిఫరెంట్ మ్యాగజైన్స్కో డిఫరెంట్ పేపర్స్కి పంపిస్తే మీకు వాళ్ళు అమౌంట్ పే చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా కూడా మీరు పార్ట్ టైంగా చాలా ఈజీగా చదువుతూ యాజ్ అ స్టూడెంట్గా ఉండి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్ లేకపోతే ఈమెయిల్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.